ఏం కాబోతున్నావో తెలియజేసిన టాప్ మోస్ట్ ప్రాఫిట్ ఒక ఆయనతో ఒక రాజుగారు వచ్చి ఒక చిన్న ప్రశ్నించారు. నమ్మకమైన వ్యక్తివి, నువ్వు అనుదినము నీ దేవుణ్ణి సేవించుతున్నావు. నేను చూపిస్తున్నా, ఎక్కడో మీరు చెప్పాలి. కనుక నువ్వు అనుదినము దేవుణ్ణి సేవించుతున్నావు, ఆయన నిన్ను రక్షించిన అని ప్రశ్నించాడు. ఆయన నిన్ను అనే టాపిక్ ఈరోజు మాట్లాడుతున్నాం. చదువుదాం. దానియేలు గ్రంథము చదవండి. పైవారు దయచేసి బైబిల్ తెరవలసిందిగా మనం చూస్తున్నాము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం చదవండి అమ్మా. పిలిచి దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతన్ని అడిగాను. చాలు. అనుదినము నీవు నీ దేవుణ్ణి నిత్యము స్తుతించుతున్నావు, ఆయన నామమును గణపరుస్తున్నావు, ఆయన నామమును ప్రార్థన చేస్తున్నావు, ఆయనతో నడుస్తున్నావు, ఆయనతో సాగుతున్నావు, ఆయనతో తింటున్నావు, ఆయనతో సాగుతున్నావు, అన్ని విషయంలో చట్టపట్టాలు వేసుకుని దేవుని కృపలో ముందుకు సాగుతున్నావు. అన్ని విషయంలో చాలా మర్మములు, లోతైన విషయములు, చాలా చాలా ఉన్నతమైనటువంటి విశేషకరమైన అనుభవం, జ్ఞానము కలిగినటువంటి సకల శాస్త్ర ప్రావీణ్యం కలిగిన వాడు కదా. ఆ దేవుడు నీవు నిత్యము సేవించుతున్నావు కదా. ఈ రోజు నీ పరిస్థితి క్లిష్టంగా ఉన్నది. జీవన్ మరణములతో గుర్తు పెట్టాడుతున్నావు. ఏమవుతుందో అని తెలుసుకోలేని పరిస్థితుల్లో నిరాశ దుష్టుల మధ్య ఉన్నటువంటి నీ యొక్క జీవితము చాలా అంధకారంగా ఉంది. ఈ రోజున ఇలాంటి పరిస్థితుల్లో తెల్లవారుజామునే వేగరమే ఆ రాజుగారి పేరు చెప్పండి. మీరు బైబిల్ చూడమని చెప్పాలి. కాదు, దర్యావేషు. రాజు దర్యావేషు తెల్లవారుజామునే నిద్ర పట్టలేదంట. నిద్ర పట్టకపోవటం కారణం ఏమిటి? వినాలి మీరు బాగా. నిద్ర పట్టకపోవటానికి కారణం ఏమిటి? రాజు ప్రశాంతంగా నిద్రపోతాడు. రాజు తలుసుకుంటే డబ్బులో కొలువా అని రాయబడి అని సామెతలోకి ఒకటి ఉండదు. ఉన్నది లేనట్టు చేయగలదు, లేదు ఉన్నట్టు చేయగలదు. సత్తా కలిగినటువంటి వాడు రాజు. సర్వ అధికారులు అందిపుచ్చుకున్నటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి నిద్రపట్టలేదండి. వినండి, ఇది తలలు కనుక చూడవద్దు, పెట్టవద్దు. పైవాతో సహా తలలు కింద వెళ్ళి తెచ్చవద్దు. అన్నీ ఉన్నటువంటి వ్యక్తి ఆయన నిద్ర పట్టకపోవటం ఏంటి? ఆలోచించండి ఒకసారి. ఆయన నిద్ర పట్టకపోవటం ఏంటండి? ఏ గొడవ దెబ్బలకు, మరొక శిక్షకు అప్పగించేటువంటి ఆయన కలరము కలిగింది, నిద్ర పట్టలేదు అని రాయబడి ఉంది కదా. కారణం ఏమిటంటారు? ఒకసారి ఆలోచన చేయండి, మీ మెదడు మొదలు పెట్టండి. ఒకటి నేను చెప్తున్నాను, ఆ రోజుల్లో దర్యావేషు సెకండ్ కింగ్, దర్యావేషు పేర్లు ఇంకొక ఆయన కూడా ఉన్నారు. ఎజ్రా నెహెమీయ కాలంలో యెరూషలేము కట్టడానికి దేర్ ఇస్ వన్ ఆయన మొదటి వ్యక్తి అయితే, ఈయన దేర్ ఇస్ సెకండ్. ఈయన నిద్ర పట్టలేదు అంటానికి ఒకటి, దానియేలులో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి.
దానియేలులో ఉన్నతమైనటువంటి సుగుణములు గుణలక్షణాలు కలిగినటువంటి వ్యక్తి. దానియేలులో ప్రత్యేకించబడిన జీవితము కలిగిన వాడు. దానియేలులో ప్రత్యేకమైనటువంటి దైవత్వము, అంతే సకల శాస్త్ర ప్రావీణ్యత, దైవికమైన జ్ఞానం అందిపుచ్చుకున్నటువంటి వ్యక్తి. దేవుని స్తోత్రం. ఇలాంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఎందుకు ఈ విధమైనటువంటి కఠిన శిక్ష వస్తే ఈయనకి నిద్ర పట్టలేదు. ఎందుకు చెప్పండి అందరూ? ఏ రాజబ్బా మరి ఆ మాట చెప్పిన రాజు ఎంత నాకు తెలిసి మీకు. కనుక ఆలోచించండి, ఈ దర్యావేషకు నిద్ర పట్టలేదు. ఆయనలో ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఆయన కదిలించినాయన్నమాట. నిరపరాధి నీతిమంతుడు యేసు ప్రభు శిలువ మరణానికి అప్పగించే ముందు ఆ పిలాతు అంటాడు కదా, అలాగనే దేవుని బిడ్డలారా ఇలాంటి అతనికి కఠోరమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చినదే అని నిద్ర పట్టలేదు. చెప్పాలి గట్టిగా. మన దేవుడు పక్షపాతి కాదు. దోషి దోషిగా తీర్చే దేవుడు కాదు. అపరాధనే నిరపరాధిగా, నిరపరాధిని అపరాధిగా తీర్చే దేవుడు కాదు. కనుక ఆయన ఆత్మ కదిలించబడింది. అందుకని ఆ రాత్రి ఆయన ఏం కాలేదు, గట్టిగా నిద్ర పట్టలేదు. నిద్ర పట్టలేదు కనుక తెల్లవారుజామునే లేచాడు. గోంచు పెట్టిన నిద్రపోలా. కొంతమంది పరిస్థితులు విషమించినాయి. కొంతమంది భయంకర పరిస్థితులు రుచి చూస్తున్నప్పుడు, అనేక తరంగముల లాంటి నెగిసి పడుతున్నప్పుడు, అనేక పోరాటముల నడుమ అనగా అడకట్టంలో నొక్కబడుతున్నప్పుడు నిద్ర పట్టదు. ఇక నిద్ర పట్టింది అంటే ఇంటింటేనేమో నేనేం చెప్పగలను? చెప్పండి అమ్మా, నేనేం చెప్పగలను? చెప్పలేదు. కనుక ఈ పరిస్థితి అతను కదిలించింది. అందుకని నిద్ర పట్టలేదు సుమా. అందుకని ఉదయాన్నే తెల్లవారుజామునే లేచి నీకెందుకు తెల్లవారుజామునే వచ్చేసి గుహ దగ్గరకు వచ్చాడు. ఏ గుహ అంటది? గుహ కాదు, గుహ. లైన్స్ డెన్, సింహముల గుహ. కనుక దేవుని బిడ్డని గుహ దగ్గరకు వచ్చాడు. దుఃఖ స్వరం, సంతోషం లే. వినాలి అందరూ. సంతోషం లేదు. ఒక వ్యక్తి అన్యాయముగా ఈ కఠోరమైన శిక్షణ అనిపించుతున్నాడే, ఒక నీతిమంతుడు ఇలాంటి స్థితి ఎదుర్కొంటున్నాడే, ఒక బలమైనటువంటి దేవుడి ఆత్మతో సంధించబడి దైవత్వము పొడిగా పుచ్చుకుని సకల శాస్త్ర ప్రావీణ్యత కలిగినటువంటి ఈయన ఇంత భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడే అనే ఆత్మలో వేదన, ఆత్మ దుఃఖంతో నిండిపోయి దుఃఖ స్వరం వచ్చేసింది. సంతోషం లే. ఏం లేదు చెప్పండి? లేదు. దుఃఖ స్వరం అంట. ఏమండి? కొంచెం బాధ కలిగినప్పుడు ఆ టోనే, ఆ స్వరమే వేరు. వాయిస్ ఏమండి? ఆ వాయిసే వేరండి. సంతోషంగా ఉండాలి అప్పుడు మాట్లాడే వాయిస్. కనుక దుఃఖ స్వరంతో వచ్చి గుహ దగ్గరకు వచ్చి మాట్లాడాడు. మరి ఒకసారి చదువు. గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నీవు సేవించుచున్న దేవుడు, నువ్వు గణపరుస్తున్న దేవుడు, నువ్వు చెప్పబడుతున్నది దేవుని నామము. ఆయన ఎలాంటి వాడు అంటే, అమ్మా ఎలాంటి వాడంట?
జీవము కలిగిన వాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అంటే ఈ రోజు నీవు నేను ఏ రాయి కోరప్పు కొమ్మరక్కడం లేదు. జీవము గల దేవుణ్ణి, చాలా విశేషకరమైన ప్రశస్తమైన నామముల దేవుని స్తుతించుతున్నాం. అంతే. ఇక జీవం అంటే ఆయన కూడా ఒప్పుకున్నాడు దేవుణ్ణి. చెప్పాలి. ఒక అన్యుడు పాశ్చాత్య దేశస్థము మాదీల దేశము చెందినటువంటి వ్యక్తి. ఈయన ఒక అన్యుడిగా ఉంటే ఈయన కూడా దేవుడు బిడ్డలారా దేవుడు అంటే ఏమిటో గ్రహించాడు. దేవుని నామమును అర్థం చేసుకున్నాడు. నీవు అనుదినము సేవించుతున్న దేవుడు ఎలాంటి వాడంట? గట్టిగా చెప్పండి. తప్పుడు కొట్టండి. నీవు నేను మనందరము ఏ దేవుడిని సేవిస్తున్నాం? అంతే. ఆ దేవుడిని సేవిస్తున్న దానియేలు అని మాట్లాడుతూ ఏమన్నాడు? నీవు అనుదినము కాదు, నీవు నిత్యము అనగా అనుదినము సేవించుచున్నా రక్షించాలి. సమర్థుడు దీనికి తీర్చుగా సవాల్గా ముగ్గురు వ్యక్తులు ఒక మాట చెప్పారు. చదువుదాం. అదే క్రమం. దానియేలు 3 దేవుని బిడ్డలారా 17 దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. మేము సేవించుకున్న దేవుడు ఈ అగ్నిగుండముల నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఈ జీవము గల దేవుడు ఎలాంటి వాడంటే మమ్మల్ని రక్షింప సమర్థుడు. చెప్పాలి అందరూ. రక్షింప ఒకవేళ రక్షించకపోయినా అంటే అర్థమేంటి? ఒకవేళ నా పరీక్ష కాలం అయితే, నా శోధన కాలం అయితే, ఇది నేను భరించడం దేవుని చిత్తం అయితే, ఇది నేను ఓర్చుకునే దేవుని కృపలో ఆ యొక్క ఇచ్చేటువంటి సమస్తము అనుభవించగలిగినటువంటి చూపగలిగినటువంటి ఆ అనుభవం నన్ను నడిపించాలని ఆయన చిత్తమైతే, ఇష్టమైతే పర్వాలా, అయినా పర్వాలా, దాన్ని కూడా ధీటుగా ఎదుర్కోగలమనే ఉద్దేశమే. నా దేవుడు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా సరే పర్వాలేదు, కానీ నువ్వు నిలబెట్టినటువంటి ఉన్నవే దాన్ని మాత్రం అసలు సమస్యే లేదు. ఆ స్థితి నీ జీవితంలో వస్తే ఏమండి రాబోతున్నది? ప్రపంచమంతా ఒక కాడి కనుక రాబోతున్నది. ఆ రోజు నీ పరిస్థితి ఎట్లా మారుతుందో. ప్రపంచమంతా ఒక కాడి కనుక రాబోతున్నది. క్రీస్తు విరోధ చేతిలోకి రాబోతున్నది. ఆ రోజు పరిస్థితి అయితే వరలా ఉంటుంది. వడదినంలోకి వెళ్ళాలి. వెళ్ళకపోతే శ్రమలు. పరిస్థితుల మార్పు ఎందులో తెలుస్తుంది అన్నట్లుగానే ఇక్కడ కూడా ఒకవేళ ఆయన నీకు సమర్థించకపోతే నీ మార్పు ఏంటో దేవాది దేవుడు గ్రహించబోతున్నాడు. తుల్లి పడతావా? ఎగిరి పడతావా? హైరాన్ అవుతావా? దేవుడు లేడు అంటావా? దేవుడు నన్ను మర్చిపోయాడు అంటావా? దేవుడు నన్ను విడిచిపెట్టాడు అంటావా? దేవుడు నా పక్క సత్తులోకి వెళ్ళాడు అంటావా? నాకు అసలు కనిపించలేదు అంటావా? నా ప్రార్థన వింటలేదు అంటావా? అసలు నా వేదన ఆయన చూడలేదు అంటావా? ఏమిలా ఉంటావు? ప్రశ్నించుకో ఒకసారి. ఏడంతులైనది అగ్నిగుండం. సేమ్ ఈ 7 అంతల అగ్నిగుండానికి బదులు మొదటి పేతురు 4లో అంటాడు, పేతురు కాదు, అగ్ని లాంటి మహాశ్రమలు నీకు కలిగినప్పుడు మహానందం అని ఎంచుకోమన్నాడు.
అంటే మన దాకా వస్తే కొద్దిగా ఇబ్బందికరమే, మన దాకా వస్తే ఇబ్బందికరమే. వాక్యం కనుక చెప్తున్నాం, వాక్యం కనుక వింటున్నాం, ఇప్పుడు వెళ్ళి ఆ బాధలు ఆ పరిస్థితులు లేవు కనుక బాగా మైండ్ చేస్తున్నావు. ఎవరికో వస్తే నీకు సంతోషం, ఎవరికో బాధ వెళ్తే నీకు సంతోషం అన్నా. ఇలాంటి మహాశ్రమలు కలిగినప్పుడు మహానందం అని ఎంచుకోమన్నాడు. అట్లాంటి పరిస్థితి రాదు, కానీ అయినా సరే 7 అంతలు అగ్ని ఎగులుకున్నది. అయినా సరే 7 అంతల అగ్నిని చూడలేదు. వినండి అమ్మ, 7 అంతల అగ్నిని చూసారా? చూస్తే ఆ మాట అంటారు. వినండి, ఇక్కడ మా దేవుడు రక్షించకపోయినా సమర్థుడే అనే మాట అనగలరా? చెప్పండి. అనలేదు. అగ్నిని చూసినా కూడా నా మాట అన్నారు అంటే వారంత ధైర్యవంతులు, విశ్వాసం సడలలేదు. నా దేవుడు నా జీవితంలో ఇలాంటి స్థితిగా చేశాడు అంటే ఏదో గొప్ప మేలు ఉన్నది. దేవుడు స్తోత్రం. తన భక్తుల ఎడల యెహోవా దాచించిన మేలు ఎంతో గొప్పది, ఎంతో అంటే ఎంతో. కనుక జీవుడు గల దేవుడు సేవకుడైన దానియేలు నిత్యము నువ్వు సేవించుతున్నా నీ దేవుడు అనుదినం ప్రార్థన చేస్తానే. చాలా లోతైన విషయంలో మనకు తక్కువ ఉన్నటువంటి ఏ పరిస్థితులు, భవిష్యత్తు ఏం కాబోతున్నదో, లోకం ఏం కాబోతుందో, రాజ్యాలు ఏం కాబోతున్నామో, రాజులు ఏం కాబోతున్నారో, ఏమీ అవుతుందో మొత్తం కూడా తక్కువ శ్రమంగా రాయగలిగిన వాడుగా ఉన్నావుగా, తత్వవేత్త శాస్త్ర ప్రవీణత నిండిన వాడుగా. అలాంటి స్థితిలో ఉన్న నీవు ఇప్పుడు ఈ రోజున నేను దేవుడు రక్షించినా ప్రశ్న. ఈ రోజు నేను కూడా నేను అడుగుతున్నా, ప్రేమైన దేవుని బిడ్డలారా, పైన వాళ్ళని కింద వాళ్ళని కూడా, నీకు ఇలాంటి పరిస్థితులు నీకు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు రుచి చూడవలసి వస్తే ఇలాంటివే నువ్వు ఎలా అధిగమించగలవు? ఎలా అధిగమించగలవు? ఆలోచించండి. నేను ఒక దైవజనులు నాకు స్టేటస్ పెట్టాను. ఒక బ్రదర్ చక్కగా మాట్లాడారు. ఒక్క నిమిషమే. శ్రమలు, శోధనలు ఈ విశ్వాస జీవితానికి సేవాపరంగా చాలా అవసరం. శుద్ధ సువర్ణము, మేలు, బంగారము అతనికి మహిమలోకి నువ్వు పోవాలంటే దీనికి ఖచ్చితము అవసరం అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ యొక్క జీవిత విషయం దేవుని యొక్క అధీనంలో ఉన్నది. నీ కన్నీరు ఆయన బుట్లో దాచబడినాయి, నీ పేరు ఆయన కవిల్లో ఉన్నది. కనుక వచ్చిన పరిస్థితి ఏదైనా సరే, చిన్నదా పెద్దదా ఎలాంటిది అనే విశేషం కాదు. ఆలోచించుకో. నిత్యము సేవిస్తున్నాను. లేచిన దగ్గర నుండి పండుకునేంత వరకు ప్రార్థన, ఏమండి, ప్రేయర్ అండ్ ప్రైజ్. శుద్ధించుకున్నాం, ప్రార్థన చేస్తున్నావు, దేవుని వాక్యం చదువుతున్నావు, ధ్యానిస్తున్నావు, ఏమండి, రీడ్ అండ్ మెడిటేషన్ రెండు చేస్తున్నావు. ఇలాగ దేవునితో సన్నిహితంగా ఉన్నావు కదా, దేవునితో అనుదినము మాట్లాడుతున్నావు కదా, దేవుడు కూడా నీతో అనుదినం మాట్లాడుతున్నాడు కదా. మరి ఈ రోజు నీకు వచ్చిన పరిస్థితి, ఈ రోజు నీకు వచ్చిన సంభవం, నీవు ఎదురవుతున్నట్టే ఏ స్థితిగతులైనా సరే ఆ దేవుడిని రక్షించడానికి సముద్రాన్ని నమ్ముతున్నావా? ఏమండి, ఏమండి అట్లా చూస్తున్నారా? పెద్ద మొక్కలు పెట్టారు అంటే ఓడిపోయేవాళ్ళు అన్నమాట. మీరంతా ఓడిపోయే గుంపులో ఉంటారు. ఓడిపోనయ్యా అని పాడతావే నువ్వు గాహ నేను ఓడిపోనయ్యా నా పక్షాలుండగా, నే కృంగిపోనయ్యా నీవు నాతో
ఆలోచించండి. ఆయన ప్రశ్నకు జవాబు ఏమిటంటే వినండి, అక్కడ రాయకపోయినా ఎస్ అనే కెపాసిటీ ఆయన ఒకటికే దక్కిందేమో అనుకుంటున్నా. మరి నీకు ఉందో లేదో నాకు తెలీదు. నీకుంటే నిజంగా నువ్వు సంతోషిస్తావు. ఈరోజు ఎంత జిట్లమైంది అయినా సరే, పరిస్థితులు విషమించినా సరే, అంతే ఆ ప్రశ్నకు జవాబు నీవై ఉన్నావు. ఈరోజు దేవత దేవుడు నిన్ను చూచుచున్నాడు. యోబు పడిన బాధలు ఒక విషయం చెబుతాడు. ఆ పరిస్థితిలో దేవుడిని వెతికాడు, ఆ పరిస్థితిలో దేవుడిని పట్టుకోవాలని చూశాడు. ఎదురుగా ఉంటే అలాగలో చేసుకోవాలనుకున్నట్టున్నాడు. ఏంటయ్యా ఈ పరిస్థితి అని చెప్పి ప్రశ్న మీద ప్రశ్నలు కురిపించాలనుకున్నాడేమో. అది సాధ్యపడకపోతే ఏమన్నాడో తెలుసా అండి? వెళ్ళినా చదువుదాం. యోబు గ్రంథం 23 యోబు గ్రంథం 23:10 అనుకుంటా. చూడండి. తూర్పు దిశకు వెళ్ళినాడు. ఎన్నో వచనము? 8. చదవండి. నేను తూర్పు దిశకు వెళ్ళను. ఆయన అచ్చట లేడు. ఎంత ఆశతో చూశాడు. వినండి, ఇక్కడ ఆశ నిరాశ అయిందంట. ఎండిపోయిన ఎముకలు అనుకున్నాయంట. ఆశతో చూసాం కానీ మన ఆశ నిరాశ అయిపోయింది, విఫలమైంది అనుకున్నాయంట. ఇంకా తిరిగి ఒక వాగ్దానాలు ఏమైనాయి? దేవుడు ఏమయ్యాడు? ఎక్కడ శ్రీగోకులు అక్కడే ఉన్నది. మనం పరనాథుల చేతుల్లో పడ్డాం, చిక్కుపడ్డాం, అనేక పరిస్థితుల్లో చెదిరిపోయాం, శాపగ్రస్తులుగా అయిపోయాం. అయ్యో, మనం అనుకున్న రీత్యా దేవుడు వాగ్దానం ఏమైంది? దేవుడు మన పక్షంగా రాలేదా అని ఆశ అంట నిరాశ అయిపోయి విఫలమైపోయిందంట. ఎండునెముకలు అక్కడ రాయిస్తాయి. అయితే ఈరోజు ఆశ నిరాశ అయిందా? అవదా. నీతిమంతుల ఆశ భంగము కాలే. కనుక దేవుడు బిడ్డలారా ఆలోచించండి. దేవుని యొక్క వాక్యరీత్యా యోబు గారు అంటున్నాడు, ఇవన్నీ ఒకసారి ప్రశ్నలన్నీ సంధించాలనుకున్నాడేమో. అయితే దేవుడు చూశాడు, వెతికాడు. పాపం తూర్పు తీసుకెళ్ళాడు, కానీ అక్కడ కూడా తూర్పు దిశ ఏమండి ఈస్ట్ ఫేస్. దేవుడు చక్కగా నక్షత్రం ఒదిగించాడు. తూర్పు దిశ చాలా ప్రాముఖ్యమైనది. ఏమండి యెరూషలేము తూర్పు ఉన్నటువంటి గడప ద్వారములు లోపల నుండి నీరు ఏం చేయిందంటండి? ఉప్పికిందంటండి. దేవుని బిడ్డ, తూర్పు దిశ చాలా విలువైనటువంటిది. తూర్పు దిశకి వెళ్ళినా నాలుగు దిశలకు వెళ్ళినా నాకు కనిపించలేదు. ఇలాగా తన ఆశ నిరాశ అయిందా అన్నట్టుగా అయిపోయింది. అయినా సరే అతను కూడా విశ్వాసం చదవలేదు, అతను కూడా నమ్మకత్వాన్ని విడిచిపెట్టలేదు, అతనుకున్న దైవత్వం లేదా నీతిని కూడా విడిచిపెట్టలేదు. దేవుని బిడ్డ, ఒక శోధన, ఒక పరిశీకాలం, ఒకవేళ దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన నన్ను అనంతంగా అధికంగా ప్రేమించినట్లయితే ఇబ్బందులు నిప్పులు వేస్తాడు, పుటం వేస్తాడు. అలాంటప్పుడు ఓపికతో నువ్వు ఎదురు చూడాలి. ఆయన సమర్థుడు. దేవుని బిడ్డలారా, నువ్వు అనుదినము చేపిస్తున్నావే, అనుదినము ప్రార్థన చేస్తున్నావే,
అనుదినము వాక్యం చదువుతున్నావే, అనుదినము దేవుడితో మాట్లాడుతున్నావే, అనుదినము దేవుడు నీతో మాట్లాడుతున్నాడే. దేవుని బిడ్డలారా, అన్ని విషయంలో నీ యొక్క జీవితాన్ని దేవుడి అక్కడ పరిచి, నా ప్రభా నా పట్ల నీ చిత్తమేమని అడిగి అనేక విషయంలో నువ్వు తెలుసుకుంటున్నావే. అలాంటి దేవుడు నిన్ను ఈ రోజున నీకున్న పరిస్థితి అది ఏ విధమైందన్నా సరే రక్షించరా, దాని నుండి బయట తీరా చెప్పాలి. ఏమండి? అయితే నీవు కూడా దానియేలు వలె ఈ ఉన్నతమైనటువంటి కృప కలిగినట్లుగా ఉండాలి. దేవుని బిడ్డలను ఆలోచించాలి. ఆయన ప్రశ్నకు సమాధానం కిందే ఉంది కదా, ఒక వచనం చదవండి. 6:21. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని కనుక ఆయన తన దూతలను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. ఇక్కడ ఆపాలి, చాలు ఆపాలి, తర్వాత చెప్పుకుందాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా విలువైనటువంటి మాటలు చదువుతుంది, మనం విన్నాం, చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వెంత పరిస్థితులు ఎదుర్కొంటున్నావో అనేది తర్వాత సంగతి. ఏ విధముగా గలాతకాలంలో నడుస్తున్నావో అది తర్వాత విషయం. దేవుని బిడ్డలారా, నీ మీద ఎగిసిపడినటువంటి తరంగములు ఎంత తీవ్రంగా ఉన్నావో అవి దేవుడు చూస్తున్నాడు, నీకు కూడా తెలుసు. అయితే నువ్వు రక్షించుతాడు, నా దేవుడు సమర్థుడు అనే ఒక నిర్ణయానికి నువ్వు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవాది దేవుడు దూతను పంపిస్తాడు. నేను సాధు సుందర్ సింగ్ గారు రాసిన చాలా పుస్తకాలు చదివాను. నేను క్రీస్తు గలవారు క్రీస్తు లేనివారు అనే ఒక పుస్తకాన్ని కూడా చదివేశాను. పరలోక దర్శనములు అని, పరలోకానికి 7 మెట్లు అని ఒక పుస్తకం రాస్తే అది కూడా చదివాను. కానీ జీవితం చరిత్ర చాలా చదివాను. దేవుని బిడ్డలారా, అయితే ఈ సాధు సుందర్ సింగ్ గారు ఒక రోజున టిబెట్ పర్యటిస్తానికి వెళ్ళాడు. దేవుడు స్వార్థ నిమిత్తమై అక్కడ ఉన్నదంతా కూడాను దేవుని బిడ్డ బుద్ధిజం, బౌద్ధ మతమే ఎక్కువ. అక్కడ ఎవరు కూడాను మన దేవత దేవుని గురించి చెప్పడానికి అవకాశం లేదు. అక్కడ ఏదైనా ఇలాంటివి జరిగితే ఒక పనిష్మెంట్ ఏమిటంటే, నీరు లేని ఒక పెద్ద బావి ఉంటుంది, దానికి ఒక మూత ఉంటుంది, తాళం కూడా వెతుకుతారు. నిన్ను కొట్టరు, నేను గొడవ దెబ్బలకు అప్పగించరు, నేను తలకిందులుగా తెలివి వేయరు, లేకపోతే ఏమేమో చిత్రహింసలు చెప్తారు. ఒకే ఒక కఠిన శిక్ష, ఆ బావిలో వేసి తాళం వేసేస్తారు, మొదటి పెట్టి అక్కడ చనిపోతారు. అనేక కళేబరములు, దుర్వాసన, భయంకర పురుగులతో చాలా అసహ్యకరమైనటువంటి స్థితిలో ఆయన ఈ సాధు సుందర్ గారి స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ఆ యొక్క చిటి పెట్టి ప్రస్తుతికి కంప్లైంట్ చేశానంట. ఒక ఆయన ఎలాగో వచ్చాడు, ఎలాగో అని చెప్పినప్పుడు అతను తీసుకురమ్మని చెప్పి దానిలో వేసి ఆ తాళము, ఆ అగ్గి తాళము ఆయన జేబులో ఉండిపోయింది. ఎవరు రికమెండేషన్ చేసి తాళం తీస్తారేమో అని. అది చాలా భయంకరంగా ఉందంట. ఒక ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, వాస్తవం చనిపోవాలి. దేవుడు అర్ధరాత్రి సమయంలో దేవతను పంపి తాళం చేసి ఒక తాడు వేసి అక్కడ పైకి తీసినంత. దేవుని స్తోత్రంలో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి పరిస్థితులు ఉన్న దేవుడు నిన్ను రక్షించే సామర్థ్యం. అలాగే పేతును కూడాను అన్నాడు అని కొట్టి సరసాల్లో వేసినప్పుడు దేవదూత వెళ్ళి అని ఎలా బయట తెచ్చిందో అపోస్తలుల 12 మనందరూ తెలుసు. దేవుని బిడ్డలారా, మన దేవుడు రక్షించే సామర్థ్యం. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, ఒకవేళ అనారోగ్య పరిస్థితులు గుర్తుంటే దేవుని బిడ్డలు ఇక్కడ 2 విషయాలు గురించి గమనించాలి. అనారోగ్యములు 2 రకములుగా ఉంటాయి. వినండి,
ఒకటి దేవుని మహిమాత్మగా వచ్చేటువంటి బలహీనతలు ఉంటాయి, అంటే సాక్షిగా నిలబెట్టాలి. పుణ్యము తన భక్తులు హెచ్చిపోకున్నట్లు అతిశయము, అహంకారము లేదా గౌరవం కానీ, లేదా దేవుడి చెందిన ప్రత్యక్షతలు, గాడ్స్ రెవల్యూషన్, ఇవి మన జీవితంలో హెచ్చిపోకుండా ఉండాలి అంటే ఒక ముళ్ళు అనే ఒక బలహీనత పెట్టేస్తాడు. ఇది ఎప్పుడైనా సత్యం దాగింది. ఈ ముళ్ళు ఎలాంటిది చెప్పండి అమ్మా. ఇక తీయడు ఈ బలహీనత అనేది, తీసేయడు. కానీ ఇక్కడికి వచ్చేసే వరకు ఆయన సాక్షిగా వాడుకోవాలి, నిలబెట్టాలి అనుకున్నప్పుడు స్వస్థత కలుగుతుంది. స్వస్థత కలిగింది కదా అని నువ్వు ఎగిసిపోయి ఉంటే కదా. ఏమండి, ఒకరోజు సంతోషమ్మ గారు అన్నారు, అమ్మ పలానా ఆయన చాపృతుల మధ్య గుర్తుపెట్టాడుతున్నాడు, వెళ్ళి ప్రార్థన చేసి వద్దాం రండమ్మా అని అంటే వెళ్ళాను. నైట్ 8:30-9 అవ్వచ్చు. అతను ఇంకా కాసేపటికో ఏమో అంటున్నాడు. ప్రార్థన చేసి వచ్చింది, అతను బ్రతికాడు, బాగుంది. దేవుడు సాక్షిగా నిలబడాలి కదండి, వినాలి. అదేం చేసేదంటే అహంకారం వచ్చేసి తాడు చెట్లు సైతం నాకు బలం ఉంది, నేను బ్రతికాను చూడండి, తాడు చెట్ల తంతం మొదలుపెట్టాడు. వింటున్నారా? నేను నీకు స్వస్థత ఇచ్చింది ఎందుకు చెప్పండి, నిలబెట్టాలి. సాక్షిగా అనేక మందికి సాక్ష్యం చెప్పుకోవడానికి. ఇది తాడు చెట్లు మనుషులు దంతానికి కాదు కదా, అందుకు కాదుగా. ఏమంటే ఆ తండ్రుడు ఏంటో దేవుడు తను చేశాడు. నువ్వు ఇతను దంతుంటే, తాడు చెట్లు దంతుంటే, వీళ్ళ వాళ్ళు దంతుంటే దేవుడు తన్ని పడేసి పీకి పడేసి చనిపోయాడంట. వారం 10 రోజులు కలిసి కట్టమంది. ఏమండి, కొన్ని హెచ్చిపోకుండా ఉండడానికి దేవుడు ఏం చేస్తాడు, ముళ్ళు వేస్తాడు. అవి చనిపోయిన దాకా ఉంటాయి. స్వస్థత 2 రకాలు. దేవుడు నేను బ్రతికించింది, సజీవంగా ఉంచింది ఎందుకు అంటే నువ్వు దేవుని సాక్షిగా నిలబడి అనేక మంది కొరకు నువ్వు జీవించడానికి గాను పెట్టాడు. అనుకుంటా దేవుడు సమర్థుడే. నీ బలహీనతలు బట్టి, నీ స్థితిగతులను బట్టి దేవుడు నీ పట్ల కార్యం చేయకపోవచ్చు. ఇలాగ జాగ్రత్త సమా. మన భూమి మీద ఉన్న మన స్థితిగతులు ఎంత తక్కువగా ఉన్నాయి అంతే. ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. దేవుడు మన పట్ల ఉన్నాడు. దేవుడే ఈ లోకానికి తగ్గించుకుని రావటం గొప్ప చారిత్రకమైనటువంటి సంఘటన, మామూలు విషయం కాదు. దేవుడు ఒక శరీరధారిగా ఈ లోకంలో రావటమే సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి చరిత్ర. నువ్వు ఈ రీతిగా బ్రతకమని దేవుడు కోరుకుంటే ఎలాగంటే దేవుడు ఒప్పుకుంటాడా చెప్పండి అమ్మా. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి, సమర్థుడే. ఒకవేళ రక్షించకపోయినా ఏం పర్వాలా, నీ మాటకు లోబడడానికి, నీవు ఇచ్చిన ఆజ్ఞకి లోబడటానికి, నేను నీ చిత్తం చేయటానికి, నిన్ను సంతోషపెట్ట నీ ఇల్లు మోమాటం చేయటానికి మేము మాత్రం రెడీగా లేమో. అందుకే అంటాడు రోమిల రాష్ట్ర పత్రికలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు అంటాడు పౌలు గారు. వద్దు తెలుగు బిడ్డలారా. కనుక నా దుర్దర్శత్వం నన్ను ఏం చేసింది ఈరోజు అంతే. నీ లేమిలో, నీ కష్టములో, నీ అవమానాల్లో, నీ నిందల్లో తెలుగు బిడ్డలారా అనేక పరిస్థితులు నీ జీవితంలో ఎగిసిపోతున్నా సరే నువ్వు దేవుల్లో నమ్మకత్వం చల్లిపోవద్దు. నీకున్న విశ్వాసం చల్లిపోవద్దు. నీకున్న దైవత్వమైన ప్రేమను విడిచిపెట్టవద్దు. ఇలాంటి ప్రేమను విడిచిపెట్టినటువంటి సంఘము ఎప్పుడు పత్రికలో రాయబడి ఉన్నాయి. ఎప్పుడు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. త్వరగా 3:12. ఎప్పుడు రాష్ట్ర పత్రిక 3:12. ఇంతసేపు తీశాడబ్బా. జీవము గల దేవుని విడిచిపోనట్టే విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. జీవము గల దేవుణ్ణి విడిచిపోనట్టు విశ్వాసము లేని దుష్టత్వం అన్న హృదయం వద్దు. నువ్వు
ఎంత లోతైనటువంటి పుట్టం వేయబడి జీవితంలోకి వెళ్తున్నావంటే, వినండి, నన్ను చూడండి, అసలు నీ పునాది, నీ ఆత్మీయ జీవితం యొక్క కథన నీలాంజంతో పునాది వేస్తున్నాడు. అమ్మా, అది చాలా విలువైనటువంటిది. ఒకసారి చదువుతాం. యెషయా 15:54. ఆయన ఏమి దేంతో పునాది వేస్తాను అంటున్నాడు. చూద్దాం. త్వరగా తీయండి అబ్బా, ఎంతసేపు కాదబ్బా. 54:11. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి అదరలేక ఉన్నదానా. ఇంకొక చదవండి అమ్మా. చదువు మళ్ళీ మొదలు 11. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆవరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనముతో నీ కట్టడములను కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్య మన్నులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. ఇంత శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి మనులు మాణిక్యములతో, శ్రేష్టమైన వాటితో ఈ కష్టంలో, ఈ నష్టమును సహించడం వల్ల, ఈ శోధను భరించడం వల్ల, ఈ విధంగా నువ్వు దేవుని చిత్తాన్ని గ్రహించి నువ్వు ఓర్పుతో సాగిపోవటం వల్ల ఈ విధమైనటువంటి పునాది నేను కట్టున్నాను. యావత్ ప్రపంచంలో ఏ ఇంటికి లేని కట్టడం నీ హృదయం అనే ఇంటిని కట్టున్నాడు దేవని దేవుడు. చూసారా? కనుక అలాంటి పరిస్థితుల్లో కూడా నీ జీవితము, నమ్మకత్వము, విశ్వాసము, నీ దోషత్వం విడిచిపెట్టవద్దు. నా నిర్దోషత్వం ఈరోజు ఏం చేసింది? అంతే, నిన్ను రక్షిస్తుందా, నిన్ను కాపాడుతుందా, నిన్ను నిలబెట్టిందా? దేవుడు ఒక చిత్తము ఆ నిర్దోషత్వం ద్వారా బయలుపరచబడిందా నీ పట్ల? దేవుడు వాక్యం నిన్ను ఏ రీతిగా నీ నిర్దోషత్వాన్ని బట్టి బలపరిచింది? ఎంత సాక్షిగా చెప్తున్నాడు దానియేలు గారు. ప్రవక్త, దైవజనుడు, తత్వశాస్త్ర ప్రావీణ్యత కలిగిన వాడు. ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఇలాంటి వ్యక్తి అంటున్నాడు, నా నిర్దోషత్వం నన్ను ఏం చేసిందంట? అంతే. అది నిర్దోషత్వం. నీ నిర్దోషత్వం అసలు నిర్దోషి అని ఎవరిని అంటారు? ఏమండి? ఏదంటమ్మా? ఏదంట చెప్పమ్మా. నిర్దోషం వల్లేదా? సరే, నిర్దోషం ఎలా ఉంటుందో ఒకసారి చదువుతాం. 32వ కీర్తన 32వ అధ్యాయం. 32వ అధ్యాయం మొదలు చదవండి. తన అతిక్రమములకు పరిహారము నొందనివాడు, తన పాపములకు నొందినవాడా నొందనవాడా? వాళ్ళకు గట్టి చదవాలి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అదే సంగతి. దేవుడు చేత నిర్దోషి అనిపించుకో, ప్రజలందరూ చేత వద్దు. ఈ పక్షంగా ప్రజలందరూ నిలబడి ఓటేస్తే వేసి వచ్చేమో. నేను కాదమ్మా, కాదమ్మను. కానీ యావత్తు ప్రపంచానికి చాలిన దేవుడు, నిన్ను నన్ను రక్షించుకున్న సమర్థుడు, ఈ రోజు ఆయన అమూల్య వ్యక్తులు కడగబడి ప్రసిద్ధమైనటువంటి గ్రూప్ లో వర్తిల్లుతున్నటువంటి నిన్ను నన్ను నీ నాదంతో మన మాణిక్యములతో అమ్మా పునాది వేసి ఆయనలో నిలబడుతున్నటువంటి నిన్ను నన్ను ఆయన నిర్దోషి అని అన్నాడు. ఎవరన్నా అనుకోబోయేవాళ్ళ? అవును, యావత్ ప్రపంచం నిన్ను ఆశ్రయించుకున్నా, నిన్ను కాదన్నా, లేదా ఒక మంచి ఉదాహరణలో మంచి వాడిలో కాదని చెప్పేసి మొత్తం వేసినట్టు వాళ్ళ. సీమోన్ అనేటువంటి ఇంటికి విందుకు వచ్చాడు యేసు ప్రభు. పాపత్ముల స్త్రీ చాటుగా వచ్చేసింది. ప్రజలందరూ లోకమంతా ఏమన్నారు తెలుసా? షీసన్నారు, ఈమె పాపత్ముల స్త్రీ, ఈమె పాపత్ముల స్త్రీ అన్నా. అయినా పర్వాలేదు, వినాలి మీరందరూ. లోకమంతా అంటే లెక్క అవుతండి. ఆఫ్టర్
ఆమె వచ్చి కన్నీటితో ప్రభు పాదం కడిగింది. తల వెంట్రుకలతో, స్త్రీలకు వెంట్రుకలు ఎంతో విలువైనవి. ఆ మధ్య గత కాలంలో వెంట్రుకలు బాగా పెంచి ఈ మోకాలు దాచిన దాకా ఇట్ట నడుచుకుంటా నడిచారు సిస్టర్స్ అంతా, చాలా మంది స్త్రీలు. ఇప్పుడు ఏం చేస్తారు, అంత పొడవు ఎందుకంటే అనుకుని ఇంత చేస్తున్నారు. ఇక నుంచి ముందు రోజుల్లో ప్రాప్తి హెయిర్ కూడా వచ్చింది. ఏమండి ఆలోచించండి, ఎంత విలువైన ఈ వెంట్రుకలు స్త్రీలకి అంతగా తెలుసు. అంత విలువైన వెంట్రుకలు విలువగా ఎంచబడలేదు. కన్నీరు ఉదాహరణ చెప్తున్నా, నాకు తెలిసిన అనుభవం. కొంచెం వర్షం వచ్చిందని కొంచెం బయటకు వెళ్ళి వస్తే కాళ్ళు కడుకోవడానికి కనీసం ఎంత నీరు కావాలి చెప్పండి. ఒక మాట, ఒక ఆలోచించండి, ఎంత నీరు కావాలి కొద్దిగా చెప్పండి అమ్మా. ఒక చెప్పు సరిపోతే ఇంకా మగ ఊరు లాంటి ఊరైతే వదలకపోతే ఏం చేయాలి, ఇంకోటి కావాలి. అండి నాకు అరభక్తి నీళ్ళు కావాలి బ్రష్ చేసుకుంటే. అబద్ధం కాదు, నిజం చెప్తాను. అరభక్తి నీళ్ళు ఖచ్చితంగా అవసరమే నాకు. పైగా 20 నిమిషాలు పడుతుంది ఖచ్చితంగా. ఎంత తక్కువ చేసినా అవసరమైతే 6 గంటలు కూడా పడుతుంది. టైం అవుతుంది, లేట్ అవుతుంది అనుకుంటే 20 నిమిషాలు, లేదంటే అరగంట ఖచ్చితమే. తిరిగే లేదు, అరభక్తి నీళ్ళు కావాల్సిందే. మరి ఏమే యేసు ప్రభువు యొక్క పాదములు కక్కడానికి ఎంత కన్నీరు వచ్చిందంటారు. మీరు ఆలోచించండి అబ్బా, పైవారితో సహా ఆలోచించండి. ఎంత కన్నీరుగా యేసు ప్రభు పాదములు కడిగిందని. ఏడ్చి ప్రార్థన చేశా. ఎంత కన్నీరుగా వచ్చావండి, మొత్తడా చెప్పుడా పిండిలా ఎంత నీరుగా వచ్చావు చెప్పు అమ్మా. అమ్మా చెప్పు, రాత్రి ఎంత ఇచ్చి ప్రార్థన చేసిందంట అమ్మా. వాళ్ళు ఏడ్చి ప్రార్థన చేసింది. నిజమే చేసావు. ఆమె పాదాలు కడిగినట్టుగా కడిగావా? అంత ఏడుపు వేసావా? పాపత్ములైతే ఇవన్నీ ప్రపంచం అంతా అంటే మా లెక్కేంటి? ముద్రేస్తే మాత్రం లెక్కేంటి? అందుకని ఒకవేళ ఒకరిని చూపిస్తే నీ వైపు 3 తిరుగుతున్న చూపిస్తున్న సంగతి అనేక మంది వారికి వింటున్న వారు కూడా మర్చిపోతున్నారు, మర్చిపోయారు కూడా. వేసికైన పరలోక రాజ్యంలో స్థానం ఉంది కానీ లేదు, లేనే లేదు. ఆలోచించండి, ఆలోచించండి ప్రియుల. ఆమె పాపం వెనక్కుండా వచ్చింది. ఎంతమంది అనుకుంటే నాకు లక్ష్యం అనుకోండి. ఒకప్పుడు జీవితం, ఒకప్పుడు స్థితి, ఒకప్పుడు పరిస్థితులు వేరు. జీవితం మారిపోయింది. నూతన సృష్టి, పాత గతించిపోయినాయి. వచ్చినది ప్రభు పాదములను కన్నీటితో కడిగింది, తలగంటలో తుడిచింది. ఈమె విస్తారముగా నన్ను ప్రేమించింది, విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. నీతిమంతురాలు విలువైన నీ పాపం క్షమించబడ్డా? నేను అడుగుతున్నా ఈరోజు పులిపెట్టి మీద ఉండి, నీతిమంతురాలు అనుకుంటున్నావు కదా, నీ పాపం క్షమించబడ్డాయని ఒక్క డిఫరెన్స్ చెప్పు నాకు. దేవుడు నీకు బయలుపరిచింది ఒక మాట చెప్పు, ఛాలెంజ్. నా దేవుడు సందులోనే ప్రార్థన చేసుకుంటే నా దేవుడు డిఫరెన్స్ తో సహా బయలుపరిచాడు. నేను దేవుడి సేవకు వచ్చిన బతలో మొదటి రాష్ట్ర యోహాను పత్రిక మొదటి 7వ వచనం చదవమన్నాడు. యేసు రక్తం ప్రతి పాపమును నీకు నీకు అదేకు. దేవుడి బిడ్డలారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో ఆలోచన చేసుకో. యెహోవా చేత నిర్దోషించబడాలి. నా నిర్దోషత్వం నన్ను రక్షించండి. సింహభూమిలోకి వెళ్తే వినండి, ఈ సిచ్యువేషన్ ఒకసారి మీకు కొన్ని లిఖితం మీరు చూసినట్టుగా చెప్తా, మీరు చూడాలి ఆత్మీయంగా అని నా కోరిక. నా కోరిక ఏంటంటే ఆ సింహభూమిలో ఏం జరుగుతుందో మీరు ఒకసారి కన్నులు కట్టినట్టు చూడాలి. సింహభూమి, సింహము అలా సింహములు వినాలి కదా. ఎన్ని సింహములు అని అక్కడ నంబర్ లేదు, సింహములు వేసినాయి. ఆ సింహములు ఎలాంటి
కొన్ని దినాలు వాటికి ఆహారం పెట్టకుండా, వినండి, ఆహారం పెట్టకుండా తీసుకొచ్చారు. ఎందుకంటే ఆకలి కొన్ని ఉన్నాయి కనుక అమాంతంగా ఎముక కూడా మిగలకుండా తింటాయని అలాంటివి తీసుకొచ్చి వేశారు. ఎక్కడ? మీ ఇంట్లోనా? బోనులో. అలాంటి సింహముల మధ్య ఎవరినేశారు? వేశారు. దాని ఏలు మీదకి పైకి వచ్చేసినాయి. గర్జించుతూ ఘేంకరించుతూ వినాలి. చూడండి ఆత్మీయంగా ఒక్కసారి ఆ చిత్రీకరణ. ఎంత భయపడి ఉంటాడు, ఎంత కలవరం చెంది ఉంటాడు, ఎంత కలవ చెంది వేదన పడి ఉంటాడు. అలాంటి సిచ్యువేషన్లోనే దేవుడి స్థంలో ప్రార్థించాడు. ఆ పాట ఉండాలి, పాట పాడు. ప్రభు మార వినవా, ప్రభు మార వినవా. త్వరగా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకేను వెదకేను దేవా, నాకొకసారి కనిపించరా, నాకొకసారి కనిపించరా. తల్లడిల్లిపోయి ఆ సింహముల మధ్య జీవన్ మరణులతో గుడ్డు పెట్టాడుతూ నిరాశ దృష్టిలతో ఇక నా పరిస్థితి అయిపోయింది అనుకున్నాడేమో. ఈవెన్ బోన్ కూడా ఉండదు అనుకున్నాడేమో. పెనుగులాడుతూ ఉన్నాడు సింహముల మధ్య. ప్రార్థన చేస్తూ దేవుడికి తన జీవితం అప్పగించుకున్నాడు. ఆ భయంకర సన్నివేశంలో అతను నిర్దోషత్వం దేవుడు చూశాడు. నా నిర్దోషత్వం చెప్పాలి అందరూ. నా నిర్దోషత్వం నన్ను బ్రతికించింది. రాజా, అందుకే నేను సజీవుడుకున్నా. నా దేవుడు ఎలాంటి వాడో తెలుసా? జీవము గలవాడే కాక సజీవులకు సజీవుడు. దేవుడికి స్తోత్రం. మండుచున్నప్పుడులో మోషే గారితో మాట్లాడు. అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మాట్లాడిన దేవాది దేవుడయ్యా నా దేవుడు. ఆలోచించండి. ఈ స్థితిగతులు దేవుడు తెలుసు. 23 విషయాలు చెప్పేస్తూ గమనిస్తున్నాను. 1 గంట కావస్తుంది. ఈ విధంగా ఆ భయంకరమైన సన్నివేశంలో, పరిస్థితుల్లో, ఆ కష్టంలో ఆ సింహములకు ఆయనకు మధ్య జరుగుతున్నట్టు పోరాటంలో గెలుపొంది విజయం సాధించినటువంటి వ్యక్తి. అయితే దీని అంతటి కారణం ఏమిటి? కారణం ఏమిటి? తను ఉన్న పరిస్థితుల్లోనే, తను ఉన్నటువంటి కష్టంలోనే, తను ఉన్నటువంటి వేదనలో దిగజారిపోతున్నటువంటి జీవితంలో దేవసంలో మొదలుపెట్టాడు. కీర్తన గ్రంథం 91:15 చక్కగా చూడాలి. 91:15. మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం చదవమ్మా. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచేదను. అంతే. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, శ్రమ కలిగిందని నేను చేయించి పెట్టాను.
కనుక నీకున్నటువంటి బాధ, నీకున్న ఇబ్బంది నేను ఏం చేస్తున్నంటే నన్ను దేవుడు విడిచిపెట్టేస్తాడు. నాకు దేవుడు దూరం అయిపోయాడు. అసలు నా ప్రార్థన వినడం లేదు, అసలు నా చేసి చూడటం లేదు, నాకు దూరం అయిపోయాడు అని అనుకుంటున్నావా? ఆ పుస్తకాలను మనం పెట్టున్నాం, ఆయన నీ ఉత్తరం ఇస్తాడు. చూసారండి, ఆయన నేను విడిపిస్తానంటున్నాడు. అది ఎంత పరిస్థితి అయినా సరే, చిన్నదా పెద్దదా అని చూడవద్దు. దేవుడు ఉన్నాడు మన పక్షాన. అందుకే వాడు మరొక చోట అంటాడు, 50వ అధ్యాయం కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. నేను నిన్ను విడిపించేదను. నేను నిన్ను విడిపించదను. నీవు నన్ను మహిమపరచెదవు. అంతే. కనుక ఆపత్కాలమున నువ్వు మొరపెట్టు, నేను ఖచ్చితంగా విడిపిస్తాను. అంతే అంతే. ఇశ్రాయేలును భయంకర శత్రువుల నుండి విడిపించాడు. ఆ దిగజారిపోయి అనగారిపోయి నిరాశ నిశ్చయం ఎగుతూ 430 సంవత్సరాలు విసిగి వేసకపోయినటువంటి జీవితం, ఆశ అదే ఆశలైపోయినటువంటి జీవితం. ఇలాంటి సందర్భాల్లో దేవాది దేవుడి పరిగెత్తుకుని ఆకాశం నుండి వచ్చాడని రాయబడాలి. ఏమండి వినాలి. ఇప్పుడు మనం క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. ఎవరు బిడ్డలారా, ఆనాడు ఐగుప్తుల్లో ఇశ్రాయేలీలు రక్షణ కోసం, విముక్తి కోసం, విమోచించడానికి, వారిని కాపాడటానికి, వారిని ఆ భయంకర శబ్దం లూసిఫర్ సాధారణంగా ఒక బంధంలో తెంచివేసి, ఇనపకాలను తెంచివేసి బయట రప్పించడానికి ఆ రోజు ఆకాశం నుండి దిగి వస్తే, ఈ రోజున దేవుడు నిజమైన క్రిస్మస్ ఈ రోజు నీ కోసం నా కోసం ఆకాశం నుండి అమ్మ శరీరానికి వచ్చాడు. దేవుడు స్తోత్రములో చూసారండి, నీ కోసం వచ్చే దేవుడు, వచ్చిన దేవుడు, నీ పక్షంగా ఉన్న దేవుడు. అంతే అంతేనండి. నేను అందులో ఒక స్వార్థ చదివాను, అయిపోయింది. నేను వచ్చే వారంలో దేవుని చెప్పమంటే జాన్ ది బ్యాప్టిస్ట్ యోహాను గారి గురించి చెప్తాను. వచ్చేవారు కొంచెం ప్రార్థన చేసుకుని ఉండాలని ఆగాను. ఈరోజు లేకపోతే అదే చెప్పేదాన్ని. కొంచెం దేవుడికి చంద్రుడు ప్రార్థనాపూర్వకంగా నిలబడాలి, ప్రార్థన లేకుండా నిలబడలేదు. కనుక దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డలారా ఆలోచించండి. యొక్క స్వార్థ చదువుతున్నప్పుడు అమ్మాయి అనే గ్రామంలో 2 మనుషులు మాట్లాడుకుంటూ పోతున్నారు. వినాలి, ఇక్కడ మీరు చదువుకొని చెప్పేస్తాను. అక్కడ రెండు పాయింట్లు మాత్రమే నా కన్నులు నాకు కొంచెం దేవుని ఆత్మ చాలా ఆశ్చర్యం కలిగించండి. అయినప్పుడు ఒక మామూలు మనిషిలాగా 3వ వ్యక్తిగా యేసు ప్రభు అని కూడా వారితో నడిచాడు. వాళ్ళు సంభాషణ వింటున్నాడు, వాళ్ళు కూడా సంప్రదించాడు. మీకు తెలీదా, ఆయన నజరేయుడైన యేసు అనే ఆయన బ్రతికున్నప్పుడే యెరూషలేము ప్రజలు పట్టుకుంటారు, సిలువకు వేస్తారు, చంపుతారు, సమాధిలో పెడతారు, 3 దినాలు లేస్తాడన్న సంగతి చెప్పాడు. అలాగనే ఆయన గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈయన దేవుడు అని వాళ్ళకి తెలియలేదు. వాళ్ళ కన్నులంతా ముయ్యబడి అంట. వినాలి ఇక్కడ, వాళ్ళ కన్నులు ఏమైనా ముయ్యబడి అంట. అయితే అలా జరుగుతున్నప్పుడు వారంతా దేవుడిని రమ్మని ఆహ్వానించారంట. వెళ్ళారు వాళ్ళతో పాటు ఇంట్లో. ఆహారం కోసమని ఏదో చేపగా ఇచ్చారు, ఆశీర్వదించి ఏదో చేయి. వాళ్ళకి ఆహారంగా ఇచ్చినప్పుడు అప్పుడు వారి కన్నులు తెరవబడి అంట. దేవుడు అదృష్టమయ్యాడు. దేవుడు స్తోత్రములు. నీ కన్నులు తెరవబడేంత వరకు నువ్వు దేవుని గ్రహించలేవు, ఆయన కార్యాలు గ్రహించలేవు, ఆయన గురించి తెలుసుకోలేవు, ఆయన గురించి మాట్లాడలేవు, ఆయన గురించి పాడలేవు, ఆయన గురించి స్థితించలేవు, ఆయన గురించి అన్ని విషయంలో చర్చించలేవు. అంతే. కనుక కన్నులు తెరవబడాలి. మన దేవుడు నిజ దేవుడిని గ్రహించాలి. ఆలోచించండి పిల్లలు. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన మాట వాస్తవమే, కానీ మోషే గారిని అన్నాడు, ఏమయ్యా రమ్మంటున్నావు బాగానే ఉంది, కానీ అసలు నీ దేవుడు ఎట్టుంటాడో ఎవరో ఏమిటో ఆయన పేరు ఏంటో మాకు తెలియదుగా అన్నాడు.
ఈరోజు నువ్వు కూడా దేవుళ్ళ అనుభవం ఉంటుంది, వాక్య అనుభవం ఉంటుంది, ప్రార్థన అనుభవం ఉంటుంది, అన్ని తెలుసు, అన్ని తెలుసుకుంటున్నారు. ఇంకా దేవుడిని శోధించే వాళ్ళు లేకపోలేదు. అదే చెప్పండి ప్రియుల, ఎలా ఉంటాడయ్యా నీ దేవుడు అని అడిగారు. అసలు ఆయన పేరేమిటి అని అడిగారు. పాలు తేలు ప్రవహించు దేశాన్ని నడిపిస్తాడంట, ఆయన దిగి వచ్చాడయ్యా. ఇది అంటే నిజమేనయ్యా, మేము నమ్ముతున్నాం, నిజమే. అసలు ఆయన పేరేమిటో మాకు ఒకసారి చెప్పయ్యా అని అడిగారు. ఒక వేశ్య రాహాబు గుండెలే కరిగిపోతే నీకు మాత్రం కరగనే కలగదు, కరగనే కలగదు. కఠినం, మూర్ఖత్వం, మొండి స్వభావం, వాక్యం వింటాను కానీ మందమతులు. ఉదయం కదిలించబడాలి. 4 గోడల మధ్య మాత్రం భలే 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 చెప్పింది ఆయన. ఆయన భలే చెప్పాడు. సంకలకైతే కాదండి, సంకలకైతే కాదండి. ఆలోచించండి ప్రియుల. జడ్జి గారి కుమార్తె మ్యారేజ్కి వెళ్ళాను. అసలు వాళ్ళ కాలంలో దిగారు, మేము వెళ్ళాము. పాస్టర్ గారు చూడలేదు, ఆమె ఇస్త్రీ గారు చూశారు, వందనాలు చెప్పారు, మేము చెప్పాము. అలా చర్చిలో అంతకుముందే హౌస్ ఫిల్ అయిపోయింది. అసలు కూర్చోలేదు, జంలో కూర్చున్నాం. సరే, ఆయనకు అనిపించలేదు, ఏం మాట్లాడింది. ఫంక్షన్ హాల్లో కూడా అందరితో మాట్లాడింది, మమ్మల్ని కూడా పరిచయం బాగానే మాట్లాడింది. చెప్పుంటుంది. ఆ రోజు రాత్రి చాలాసేపు మాట్లాడారు, 1 అరగంట. జడ్జి గారు, అమ్మా నేను అనుకున్నది కొంచెమే, నేను ఊహించుకుంది కొంచెమే, కానీ దేవుడు అత్యధికంగా మహిమ పొంది ఉన్నాడమ్మా అని అన్నాడు. దేవుని స్తోత్రం. అయితే ఇంత సంతోషం బాగానే ఉంది, మీరు వచ్చేదానికి ఇంకా సంతోషంగా ఉంది, కానమ్మా ఒక్కటి మాత్రం బాధ కలిగిస్తూ ఉన్నది. నేను మన దైవజనులు దయాస్ మీద పిలవలేకపోయానమ్మా. మణిబాబు గారు వచ్చారు, నేను వెళ్ళాను, సత్యపల్లి శేఖర్ గారు వచ్చారు, ఇంకా ముఖ్యమైన వాళ్ళు వచ్చారమ్మా, కానీ నేను పిలవలేకపోయాను. అదే నాకు బాధగా ఉంది అన్నారు. పర్లేదులేండి, నేను వెనకే ఉన్నట్లయితే నేను బాగుండేది, నేనేం ముందు నిలబడిపోయానమ్మా అన్నారు. అయినా పర్లేదు పాస్టర్ గారు, అది పాప ఆ బాబు ఉన్నప్పుడు వాళ్ళు ఒకసారి వస్తానండి, ఇద్దరికి అర్థం చేసి వస్తాను అంటే, మీ బ్లెస్సింగ్ కావాలండి, తప్పకుండా రావాలి అన్నారు. తప్పకుండా వస్తానండి అని చెప్పారు. దుర్బిళ్ళారు ఆలోచించాలి. దేవుని మహిమార్థముగా మనందరం కూడా నాటుగా ముందుకు సాగాలి. నిజమండి, మనం అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అతిగా దేవుడు మన ద్వారా మహిమ పొందాలి. ఏదో చేసినా దేవుని కూడా, ఏదో చేసినా దేవుని చిత్తమే అని నచ్చాలి, అని నచ్చాలి. అవును, కనుక ఒకసారి ఆలోచన చేసుకుందాం, ఒకసారి ఆలోచన చేసుకుందాం మన ఆత్మ జీవితాన్ని. అందుకనే ఆయన రక్షించడానికి నా దేవుడు సమర్థుడు అని వారు అన్నారు. ఈయన నా దేవుడు నా నిర్దేశంలో నన్ను బ్రతికించిందని అంటానికి కారణం ఒకటే, ఈయన మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అనగా ప్రార్థన. ఏమిటంటే ఆయన ప్రార్థనా భారము, ఆయన ప్రార్థించిన విధానము. దేవుడికి సింహాసనాన్ని ఇస్తే, ప్రార్థన చేస్తే సింహాసనం కదిలించబడినట్లుగా కదిలించబడింది. సమూహంలో మోగించాలి. దేవుని బిడ్డలారా, ప్రార్థన అలాగా ఉండాలి. శ్రమలో ఉండాలి, కష్టంలో ఉండాలి, నిరాశల మధ్య ఉండాలి అమ్మా, అనేక శత్రు పోరాటం మధ్య ఉండాలి, అనేక నిందల అవమానాలు భరిస్తున్న సందర్భంలో ఉండాలి, అనేక పరిస్థితులు ఎదురైతే ఎదుగుతున్న సందర్భంలో ఉండాలి. ఎవరు కాదన్నా తిరస్కరించినా, మరి నేను మెచ్చుకోకపోయినా పర్వాలేదు, మనుషుల మెప్పు కంటే దేవుడు మెప్పు కావాలి. యోహాను సువార్తలో రాయబడి ఉంది, చదువుకుండా చెప్తున్నాను ఒక మాట, ముగిస్తా త్వరగా. యెషయా ప్రవక్త దేవుడు చూశాడు, బాగానే ఉంది కదా. అది ప్రజల్లోకి వచ్చి చెప్పడానికి, ప్రజలు మెప్పు కోరుకునే దేవుని మెప్పు నుంచి వచ్చేసాడంట. ఆ వార్త చదివి బాధపడ్డాను నేను. దేవుని మెప్పు చాలా విలువైంది. నేను తాత్కాలికంగా కనపరుస్తాను, తాత్కాలికంగా నేను హెచ్చరిస్తాను, పొగుంటాను. ఎప్పుడు నువ్వు పొగడతగులా పడవద్దు, అవి ప్రమాదం. ఇంద్రుడాలువో చంద్రుడాలువో చంద్రుడువో ఇంద్రుడువో ఆకాశానికి ఎత్తివేయచ్చు, వద్దు.
దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన నిర్దోషత్వం ఏ రూపంగా అది చూపించబడిందంటే ప్రార్థనా జీవితం, ప్రార్థనా భారంలో వాడిగా ఉండాలి అంతే. రెండవదిగా అనగా నిర్దోషత్వం ఆయన గెలిపించింది, కాపాడింది, రక్షించబడ్డాడు, సజీవుడిగా ఉన్నాడు అంటే అర్థం. దేవుని బిడ్డరా ఆపదల్లో దేవుని వెతుకాడు. ఏం చేశాడు చెప్పండి? ఆపదల్లో నీకు అన్ని మంచిగా ఉన్నప్పుడు వెతకడానికంటే నీకున్న ఇబ్బందుల్లో దేవుని వెతకడం అనేది చాలా శ్రేష్టమైన సంగతి. అంతేనండి. అధిక ఇబ్బందులు వెతుకు. నీకు అన్ని విషయంలో ఏదైతే నువ్వు ఏది కోల్పోతున్నావో ఆ విషయంలో దేవుని సన్నిధిలో వెతుకు. అందరూ కాలం మీదే, యెహోవా మీకు కాలం మీదే అంటే మాకు దశకము 56వ అధ్యాయం ముగిస్తున్నా. త్వరగా ముగిస్తున్నా. యెషయా 56 అనుకుంటాను. చదువుదాం. యెషయా 55:6 చదవమ్మా. యెహోవా మీకు దొరుకు కాలమందు యెహోవా మీకు దొరక కాలమున ఆయనను వెదకుడి. ఆ. ఆయన సమీపములో ఉండగా ఆ. ఆయనను వేడుకొనుడి. ఎప్పుడు దొరికే కాలము సమీపంగా ఎప్పుడు ఉండేది. ఈ ప్రవక్త బాగా రాశాడు. నన్ను చూడండి, రాయటం బాగుంది, చదవటం అంతకంటే బాగుంది. ఆ కాలం ఎప్పుడు ప్రశ్నించుకోండి. ఎప్పుడంటే ఆ కాలం ఎప్పుడంటే పైవారు ప్రశ్నించుకోండి. ఎప్పుడంతా ఆయన సమీపంగా ఉండేది ఎప్పుడు, దొరికేది ఎప్పుడు, ఏ కాలం చూస్తారా? అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 30వ వచనం చదవాలి త్వరగా. ఆ అజ్ఞాన కాలములు అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఆ. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అది ఆయన అంతకుముందు అజ్ఞాన కాలం. ఏది? పితరుల కాలం. ఏమండి? ధర్మశాస్త్రం చెప్పనివ్వలేదు కనుక అది అజ్ఞాన కాలంకి వచ్చేసింది. అప్పుడు ఆయన చూడట్టు అన్నాడు. ఇప్పుడు నువ్వు మార్పు చెందాలి, నీవు దేవుడి వైపు తిరగాలి. ఎందుకంటే మీరు నా తట్టు తిరిగి వెళ్ళా, నేను మీ తట్టు తిరుగుతాను. ఇదే యెహోవా మాట్లాడే. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇది దొరికే కాలం. ఇంకొక కాలం ఉంది. ఎప్పుడు ఆయన మాట్లాడేది, ఎప్పుడు ఆయన నీకు దొరికేది? ఎప్పుడు రాష్ట్రపతిలో మొదటి అధ్యాయం, ఎప్పుడు రాష్ట్రపతిలో మొదటి అధ్యాయం మొదలు వచ్చాను. తరగతి ఎప్పుడు రాష్ట్రపతిలో మొదటి అధ్యాయం మొదలు వచ్చాను. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. అదే స్తోత్రములు, హల్లెలూయా. అప్పుడు పితరులతో ప్రవక్తలతో అరుదుగా మాట్లాడాడు. వినాలి బాగా, అరుదుగా. ఎప్పుడు అవసరమో అప్పుడే దేవుడు స్పందించాలి. ఎప్పుడు ఏ అత్యవసరంగా మాట్లాడాలో అప్పుడే మాట్లాడాలి. కానీ ఇప్పుడైతే దేవుడు చెప్తున్నాడు, ఈ అంచె దినాల్లో చివరి కాలంలో కుమారుని ద్వారా అంతటా అందరూ దేవుడి వైపు తిరగాలి. ఆయన దొరికే సమయం ఇది కనుక ఇప్పుడు అందరితో మాట్లాడుతున్నాడు. దేవుడి స్తోత్రములో ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు కనుక నువ్వు ఆయన సన్నిధిలో మొదలుపెట్టు. నీకు ఉత్తరం ఇస్తాడు, జవాబిస్తాడు. మౌనం ఉండే దేవుడు కాదు. ఒకవేళ మౌనంగా ఉన్నాడు అని నీకు అనిపిస్తే ఒక మాట, ఒకవేళ దేవుడు నీ ప్రార్థన వింటలేదు, నా ప్రార్థన ఆలకించడం లేదు, తిరిగి నా ప్రార్థన ఎదులోకి వచ్చిందని ఒకవేళ నీవు కనుక ఆలోచించినట్లయితే నువ్వు అనుకోవలసింది, నువ్వు విశ్వాసం జాగ్రత్తం కాదు, నీ నమ్మకత్వం విడిచిపెట్టడం కాదు, నీ ధైర్యం చెడి కూలిపోవద్దు, అది కాదు. ఇది నీకు పరీక్ష కాలము అని గ్రహించాలి. ఇది నాకు సమయము గనక నేను దేవుని యొక్క సంధిలో ఓర్పు వహించాలి అని అనుకోవాలి. దేవుని స్తోత్రం. అంతే.
కనుక ఈ విధముగా దేవుని బిడ్డలారా దానియేలు వలె సమయం అనక అసమయం అనక ప్రార్థన భారం కలిగి ఉండాలి. రెండవది అతను విశేషకరమైనటువంటి ఒక లక్షణం ఏంటో తెలుసా? ధైర్యము, కరేజ్. ధైర్యము. దేవుని బిడ్డలారా ధైర్యము తరలకుండా ఉండాలి. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా నేర్చులే పరిస్థితులు వచ్చినా పర్వాలేదు, నిన్ను చూస్తే నువ్వు ధైర్యంగా కనిపించాలి. అంతే. పరిస్థితులు తలకిందులు చేస్తున్నా సరే నీ ఆత్మీయ జీవితంలో ఎదుటి వ్యక్తికి లేదా నీకు నీవే ధైర్యంగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ ధైర్యం ఎంతవరకు నడిపిస్తుందంటే ఏ పరిస్థితిని ఎదుర్కోవటానికి సత్తా చూపిస్తుంది. అంతే. ఎటువంటి దాన్నైనా సరే ఛేదించుకుంటూ పోతుంది. బలాఢ్యులు ముగ్గురు బయలుదేరి బెత్లెహేము నీళ్లు తీసుకురావాలి. దావీదు కోరుకున్నాడు. పరిస్థితులన్నీ ఆ దారి ఎంతో క్లిష్టంగా ఉంటుంది, భలే సమస్యాత్మకంగా ఉంటుంది. వినాలి, దాన్నింటిని కూడా నువ్వు ఛేదించుకున్నారు. ఎంత ధైర్యం ఉంటే ఛేదించుకుపోయారు మీరు ఆలోచించండి. ఈ సమస్యలు ధైర్యం మించిందేం కాదండి. నీకు వచ్చినటువంటి జట్లమైన నేను కలవ పెట్టి మబ్బి పెట్టేవి ధైర్యం మించిందేం కాదండి. ధైర్యం కావాలి. ధైర్యంతో నేను నిలబడగలిగే సత్తా దేవుడి కృప నీకు ఇస్తుంది. అంతే. ఆ ధైర్యం నీకుందా? బలము ధైర్యము కవల పిల్లలంట. వినండి, ఏమిటి చెప్పండి? బలము ధైర్యం. ఈ రెండు ఎలాంటివంట? ట్విన్స్. 2 నిమిషాల ముందు పుట్టినంత మాత్రం పెద్దది, ఇది చిన్నది. ఏమండి? పెద్దది చిన్నది లేకుంటే ఈ రెండు ఏమి చెప్పండి అమ్మా? ధైర్యము బలము. అంతే. ఈ రెండు కలిగిన కంటే ఆత్మీయ జీవితము నీ నిర్దోషత్వాన్ని నిలబెడుతుంది. సింహం గోళ్ళకి వెళ్ళినా, సరసాల్లోకి వెళ్ళినా, అమ్మా నేను తలకిందులుగా శ్రీవేయాల్సి వచ్చినా, పడాదెబ్బలకు అప్పగించవలసి వచ్చినా, లేని పరిస్థితులు నేను తరుముతున్నా, వస్త్రహీనత నిన్ను బలహీనపరుస్తున్నా, అయినా పర్వాలేదు. స్థుతించడంలో ఆగవు, దేవుని కనపరచడంలో ఆగవు, దేవుని కృపను వెంబడించట్లో ఆగవు, ప్రార్థించట్లో మానవు. అమ్మ దేవుని వాక్యం చదివి ధ్యానించట్లో అంతకంటే అసలు మర్చిపో. అన్ను దినము నువ్వు సేవించుతున్న నీ దేవుని ఏం చేస్తుంటావు? ఆయన మనం కనపరుస్తూ ఉంటాం. అలాంటి స్థితి దేవుడు నీకు ఇచ్చును గాక. కనుక అలాగ ఉండాలని నీ నిర్దోషత్వం నువ్వు నిలబెట్టుకునేలాగా దేవుని కృపలో వాక్యం చేద్దాం. నువ్వు ఉండాలి. వాక్యం చాలా విలువైనదండి. మనుషులు బ్రతుకుతున్నాడు ఈ రోజున అంటే దేవుని బిడ్డలు అనబడి వారి వాక్యమే సజీవమైన వాక్యమే నేను బ్రతికించాలి. ఎన్ని పరిస్థితులైనా ఈ రోజు నువ్వు బ్రతుకుతున్నావు. అనారోగ్య పరిస్థితులు వచ్చి మంచులో గుట్టు మిట్టాడుతున్న వాళ్ళు హాస్పిటల్లో బోల్డ్ మంది ఉంటున్నారు. నిరీక్షణ లేక మూలుగుతున్నారు. కానీ నీకు నిరీక్షణ కలిగి నువ్వు మూలుగుతున్నావు ఈ శరీరంలో. అయినా సరే దేవుడు నీకు ఉన్నతమైన కృపణానికి ఇచ్చే ముందుకు నడిపేస్తాను సంసిద్ధంగా ఉన్నాడు. చదువుతున్నాడు, మర్చిపోవద్దు. ప్రభు వస్తున్నాడు ఇప్పుడు ఇలా. కనుక ఉన్నటువంటి ఏదైనా సరే దైవత్వం విడిచిపెట్టవద్దు. దానియేలు వలె సాగిపో. అలాంటి గొప్ప విజయం సాధించగానే ఆ బబులోను దేశంలో 3వ వ్యక్తిగా మా ఇప్పుడు నిలబెట్టి అర్థం తన ఆస్థానంలో 3వ వ్యక్తిగా నిలబెట్టాలని వాడేయాలి. ఎంత ధన్యత! తగిన సమయం రావాలి, నేను నిలబెడతాను. వినండి, ఎవరు పోనాపు దేవుడు నిన్ను ఎగ్జాక్ట్ చేయాలంటే తగిన సమయం ఉంటుంది. అంతవరకు వేకెన్సీ దీని మనస్కులై ఆయన యొక్క బలిష్టమైన చేతిలో బదిగి ఉండు. దేవుని కార్యములు తులిపెట్టా కావు, ఎగిరిపట్టా కావు. నిదానించి చూడాలి. అంతే. ఒక్క విషయం ఆత్మ ప్రేరణతో మాట్లాడి ఇది చేస్తున్నాను. యేసు ప్రభువాన్ని
వెంబడిస్తూ ఉన్నారు. ఇలా సాగిపోతూ ఉన్నారు. యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో ఉంటుంది. తర్వాత చదవండి. ఇలా వెళ్తున్నప్పుడు నతనయేలు అతిథి కింద కూర్చుంటాడు. పిలుస్తాడు, రావయ్య నువ్వు కూడా అన్నాడు. వస్తాడు కానీ కొన్ని సందేహం. నతనయేలు అంటే అర్థం యథార్థవంతుడు అని అర్థం. అయితే వెంబడిస్తున్నట్టుగా పిలిపి పిలిస్తే వచ్చిన మాట వాస్తాయి కానీ దేవుని దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా? నజరేతులో నుండి ఏదైనా మంచి రాగలదా అని అడిగాడు. వచ్చి చూడవయ్యా ఏమన్నాడు? వచ్చి చూడవయ్యా. దేవుడు బిడ్డలారా, దేవుని ఎద్దకు వచ్చి కనిపెట్టి చూస్తే కానీ నీవు ఆయన చేయకూడదేంటో నువ్వు చూడగలవు. తుల్లి పట్టాను, ఎగ్గు పట్టాను, నువ్వు హైరాన్ అయిపోయావు. నువ్వు అవుతావు, ఇతను చేస్తావు. నువ్వు తుల్లి పడతావు, ఇతను తుల్లి పడేలా చేస్తావు. నువ్వు ఏడుస్తావు, ఇతను ఏడిపిస్తావు. నువ్వు గొప్పలు పెడతావు, ఇతను గొప్పలు పెడతావు. అమ్మా 10 మందిని వేస్తావు, నువ్వు ఏంటండి ఇదంతా? ఏంటంటే నా తెలియగలుగుతున్నా చెప్పండి. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఎలా ఉన్నారు తెలుసా? అమ్మా పుల్లి పడ్డాడు, అటు ఇటుగా ఉన్నటువంటి పేతురు ప్రభు పునరుద్ధరణ రక్షణ పడితే యేసు ప్రభు అన్నారు, అయ్యా నువ్వు తేస్తావయ్యా, నువ్వు రాయి అంటే కథలు, దాని చలం లేదు. ఏమండి? చలం లేదు. అలాంటి వాడయ్యాడు. ప్రతి దానికి తుల్లి పట్టాం. ఎవరు? పేతురు బిఫోర్ రిజరక్షన్. కానీ ఆఫ్టర్ రిజరక్షన్ రాయే కథలో వాడయ్యాడు. దేవుడిలాగా ఆలోచించాలి. అందుకే అన్నాడు, నా ప్రభు నిలువుగా సిలువేశారు కానీ నేను అలాంటి అర్హత నాకు అర్హత లేదు. నేను ఇప్పుడు ఏం చేయబడాలి? తల కిందలుగా వేయబడతాను అని వేయించుకున్నాడండి. తల్ల కిందలుగా శ్రీ వేయించుకున్నటువంటి మహాధీరుడు పేతురు గారు. ఆలోచించండి. చివరి నాలు ఎలా ఉంటావు? ఏ విధంగా ఉండాలనుకుంటున్నావు? దానిలో నిర్దోషత్వాన్ని ప్రకటించాలి. దేవుని ఆత్మ చెప్పాలి. ఆయనలో కూడా నిర్దోషత్వం మాట్లాడాలి. ఆయనలో ఉన్న నమ్మకత్వం మాట్లాడాలి. అంటే రక్తం మొదలు పెడితే దిగ్గు లేదు కానీ నిర్దోషత్వం మాట్లాడటానికి ఏమైందండి? ఏమండి? రక్తం మొదలు పెట్టేదాన్ని భూమిలో నుండి మీ అందరూ తెలుసు తరలించడం వద్దులే. నీ నిర్దోషత్వం, నీ విశ్వాసమే మాట్లాడాలి. నువ్వు కాదు బెహబగలాడేది. చివరినాడు ఎలా ఉండాలనుకుంటున్నారు? అందుకే మొదటి మాట ఒకసారి జ్ఞాపకం చేస్తున్నావు. చదువమ్మా, ముందమ్మా చదువు. 6వ అధ్యాయము 20. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించాడు. ఈ రోజు నా దేవుడు నన్ను రక్షిస్తాడు. ఈ విషయంలో నన్ను కాపాడుతాడు. ఈ విషయంలో నన్ను హెచ్చిస్తాడు. ఈ విషయంలో నన్ను బలపరుస్తాడు. ఈ విషయంలో నన్ను ధైర్యం ఇస్తాడు. ఈ విషయంలో అన్ని విషయంలో అన్ని సమకూరుస్తాడు అని నమ్ముతున్నారా? చెప్పాలి అందరూ. పైగా నమ్ముతున్నారా? మాట్లాడుతున్నాం కనుక దేవుని మీద భారం వేద్దాం. చక్కగా దానియేలు మళ్ళీ ముందుకు సాగుదాం. అలాంటి స్థితి వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, అన్ని విషయంలో దేవుని యొక్క చిత్తంలో అతకబడి అమర్చబడి ఆయన ప్రేమలో నువ్వు ఒదిగిపోయి సాగిపోకు. దేవుడి వాక్యం దీవించిన దాకా ఆమె 2 నిమిషాలు ప్రార్థన చేసుకోవాలి. కలుగు ఇవ్వండి అమ్మా. ఇంకా ప్రార్థన చేయలేదు, ఎంతసేపు చేస్తారు? ప్రార్థించాలి.